ఇట్లా ఇట్లుంటుంది నేను ఆడితే. తగ్గేదేలా. నీ అవ్వ ఇంకా 2 సెంచరీలు చేస్తాను. అబ్బా ఏం కొట్టినావు సంజు. అసలు నేనైతే షాక్లో ఉండిపోయా. సంజు శాంసన్లో ఇంత ఫైర్ ఉందా అని. నా ఫైర్ గురించి పక్కన పెట్టండి, మీ ఫైర్ ఏమైంది చెప్పండి. నేను టీమిండియా స్కోరు 300కి తీసుకోమదాం అనుకున్నా. మీ వల్ల అది 200 దగ్గర ఆగిపోయింది. ఏంటి సంజు నీకు తెలియని విషయమా? బ్యాడ్ డే, సరిగ్గా ఆడలేకపోయా. నువ్వు కాదు, నాతో పాటు ఆ బుడ్డోడు వచ్చాడు కదా అభిషేక్ శర్మ, వాడు ఎప్పుడు ఆడతాడు? ఒక్క మ్యాచ్ అయినా ఆడతాడా? సంజు అన్న నేను కూడా 100 కొట్టినా. నువ్వెప్పుడు కొట్టావురా 100? ఏడే కదా నువ్వు కొట్టింది. అదే అప్పుడెప్పుడో జింబాబే పైన కొట్టా కదా. అలా అయితే నేను ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ 2 100s కొట్టా. అప్పుడెప్పుడో కొట్టింది కాదురా, ఇప్పుడు కొట్టింది చెప్పు. నువ్వు ప్రతి మ్యాచ్ ఆడతావా? ప్రతి మ్యాచ్లో నీ హావానే ఉంటుందా? నెక్స్ట్ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఏంటో చూపిస్తా. SRH అభిషేక్ శర్మని చూపిస్తా. నా బాధ అదే. అదే IPLలో ఆడరా అంటే రెచ్చిపోయి ఆడతావు అందరిపైన. టీమిండియాకి ఆడరా అంటే సైలెంట్గా అవుట్ అయ్యి వచ్చి కూర్చుంటావు. మీరందరూ కాదు కానీ ఒక పెద్ద మనిషితో మాట్లాడాలి, కొద్దిసేపు మీరు ఉండండి. 100 కొట్టినా నాకన్నా పెద్ద మనిషి ఉన్నాడు ఈ టీంలో. ఎవరా పెద్ద మనిషి? రింకు సింగ్ అని. బాబు రింకు. ఏంటి సూర్య అన్న, ఏమైంది? ఏమన్నా ప్రాబ్లమా? నెక్స్ట్ మ్యాచ్కి నీకేమన్నా ఐడియాస్ కావాలా ఎలా గెలిపించాలా అని? గెలిపించాలి అన్న ఐడియాస్ పక్కన పెట్టేసి ఫస్ట్ నువ్వు ఎలా ఆడాలో ఐడియాస్ వేసుకోరా బాబు. తప్పు మీ వైపు పెట్టుకొని ఇంకొకసారి నా వైపు వేలెత్తి చూపిస్తే ఇంకా 3 వేళ్ళు మిమ్మల్ని చూపిస్తే అని గుర్తుపెట్టుకోండి. ఏంట్రా అంత పెద్దగా మాట్లాడుతున్నావు? నేనేమన్నారా బాగా ఆడమని చెప్పాను? నేనేం చెప్పా? నన్ను ఓపెనింగ్ దింపమని చెప్పానా లేదా? నన్ను ఓపెనింగ్ దింపితే సెంచరీ కాదు డబుల్ సెంచరీ చేస్తా. వికెట్లన్నీ పడ్డాక దింపుతారు. నాకు ఆడాలన్న మూడే దొబ్బుతుంది. నువ్వు చెప్పేదేంట్రా? ఇప్పుడు ఓపెనర్స్ని కాదని చెప్పి నిన్ను పంపించాలా? తప్పేంటి పంపిస్తే? ఒక ఛాన్స్ ఇస్తే మా పవర్ ఏంటో చూపిస్తాం కదా. ఇప్పుడు సంజు అన్న ఏమన్నా ఓపెనరా? ఇప్పుడిప్పుడే కదా చేస్తున్నాడు ఓపెనింగ్. ఎలా ఆడుతున్నాడో చూసావు కదా. ఒరే బాబు నిన్ను పొరపాటుగా పిలిచా, నువ్వు వెళ్ళిపోరా ఇక్కడి నుంచి. ఈ మాత్రం గట్టిగా రవ్వకుంటే మన మీద ఎక్కేస్తారు. అందరూ ఉన్నారు కానీ ఈ ఎయిడెన్ మరకరం కనిపించట్లేదేంటి? హెన్రిచ్ క్లాసన్ కనిపించట్లేదేంటి? కనిపించకుండా ఉండడానికి మేమేమైనా భయపడ్డాం అనుకుంటున్నావా? ఏదో ఒక T20 మ్యాచ్ ఓడిపోయాము, ఇంకా సెకండ్ T20 ఉంది కదా. ఏదైనా ఒక్క దాంతోనే మొదలవుతుంది. 100 గెలవాలన్నా 100 కొట్టాలన్నా ఒక్కటితోనే స్టార్ట్ అవుతుంది. మాకు తెలుసు ఒకటితో అన్ని స్టార్ట్ అవుతాయని. మేము చదువుకున్నాం, మేము కూడా ఇంటెలిజెంట్ స్టూడెంట్సే. అవన్నీ కాదు, మ్యాచ్కు ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు. మా సీనియర్స్ పరువు తీసావు, మా పరువు తీసావు. ఇప్పుడు చెప్పు, మా సంజు కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగిపోయిందా? సంజా బొంగ. ఏదో ఒక సెంచరీ, దానికే ఇంత బిల్డప్ప. నెక్స్ట్ మ్యాచ్లో వాడిని డక్అవుట్ చేస్తాం. ఏంటి డక్అవుట్ చేస్తావా? డక్అవుట్ చేస్తావా? నువ్వు ఉండు సంజు, నేను మాట్లాడతాను. నువ్వు ఫస్ట్ నన్ను వదులు, ఇప్పుడే బ్యాట్ ఇచ్చి కొడతాను వాడిని నేను. ఏ సంజు కూల్. అప్పుడప్పుడు ఆడే నీకే ఎంత ఉంటే ఎప్పుడు ఆడే నాకెంత ఉండాలి? ఎప్పుడు ఆడేవాడివి, మరి ఈరోజు ఎందుకు ఆడలేదు? ఈరోజు ఆ బాల్ నన్ను కొంచెం కన్ఫ్యూజ్ చేసింది, అందుకే ఆడలేదు. నెక్స్ట్ మ్యాచ్లో క్లాస్ అండ్ పవర్ చూపిస్తా. పవరా బొంగ, నీకు 23 కోట్లు బొక్క. కావ్య పాపని బ్యాటింగ్ చూసి రాత్రంతా ఏడుస్తూ కూర్చోయిందట. 23 కోట్లకి న్యాయం చేస్తా. రేపు చూపిస్తా నేనేంటో. రేపు లేదు, ఎల్లుండి లేదు. ఇండియా T20లో నంబర్ 1. మమ్మల్ని కొట్టడం అంత ఈజీ కాదు. అది ఈజీనా కష్టమా అని చెప్పాల్సింది మేము, మీరు కాదు. మిమ్మల్ని ఈ T20 సిరీస్లో వైట్ వాష్ చేయకుంటే నా పేరు సూర్యనే కాదు, నేను కెప్టెన్నే కాదు. అవును కరెక్ట్, నా పేరు కూడా సంజునే కాదు. చూసుకుందాం. మ్యాచ్ రేపే కదా, రేపు చూపించండి మీ సత్తా. మేము ఫస్ట్ మ్యాచ్ దేవుడికి వదిలేసాం, ఇక మిగతావన్నీ మావే విజయాలు.